అండి భయంకరమైన వర్షంలో వ్యవసాయం ఎంత బాగుందంటే చేస్తూ ఉంటే అంటే కష్టంగా ఉంది. కింద పురుగులు, బురద, పైన వర్షం అయినా కూడా చాలా బాగుందండి. ఇది దేశవాళీ బెండ అండి. ఇగో ఇంతవరకు పెట్టాను. మేబీ ఒక 10 ఫ్యామిలీస్కి ఎవ్రీ 4-5 డేస్కి ఇవ్వచ్చు. ఇప్పుడే స్టార్ట్ అయింది క్రాప్. ఫస్ట్ నేనే ఇంట్లో కుక్ చేశాను అనమాట. మొన్న ఒక 4 కాయలు పండించారు. దేశవాళీ కంది పెట్టాము మధ్యలో. ఇది ఇట్లా మల్చింగ్ సీట్ వేయవలసి వచ్చిందండి, తప్పలేదు. మధ్యలో మొక్కజొన్న, రెడ్ మొక్కజొన్న మన దేశవాళీ. ఇది ఆముదం అది గానుగా చెట్టు తెలుసు కదా, మనకి కషాయాలకు ఉపయోగిస్తారు, చల్లదనానికి. ఇదేమో ఆముదం, బెండ, కంది, మొక్కజొన్న. ఈ లైన్ అంతా మొక్కజొన్న ఉన్నాయండి. ఇప్పుడే పెట్టారు, ఇంకా వస్తున్నాయి. ఇగో ఇది రెడ్ కేబేజీ, అన్నీ ఎక్సలెన్సీ తీసుకొచ్చి పెట్టాము. గోంగూర, ఇదంతా ఆముదం. ఇగో ఇలా ఆముదాన్ని మల్చింగ్ చేస్తాం అనమాట. పెరిగిన కొమ్మలన్నీ విరిసేసి ఈ మధ్యలో అంతా మల్చింగ్, లైవ్ మల్చింగ్ గడ్డితో చేసాము. సైడ్ వచ్చేసి ఇట్లా అసలు ఎరువు బలానికి ఆపలేకపోతున్నాం అన్నమాట. అది కలుపుని అని వేయవలసి వచ్చింది. ఫుల్ పెచ్చుడుగా పంటలు పండిస్తే అవసరం ఉండదండి. ఇగో అంతంత లావు అయినాయి అవి. మధ్యలో కట్టె ఉంటుంది, అదంతా కూడా ఆముదం. బెండకాయలు కాపు స్టార్ట్ అయినాయండి. దగ్గరలో ఉన్న వాళ్ళకి వర్షం కదా. ఇగో దేశవాళీ బెండ కనిపిస్తుందండి. అక్కడక్కడ ఒకటేసారి వచ్చేస్తాయి అన్నమాట. ఇంత హెల్దీగా ఉంటుంది ఆముదం కూడా. ఇది పెస్ట్ కంట్రోల్, అందుకే ఇంత మనం ఒక్కసారి కూడా కషాయాలు వేయలేకపోయినా ఆముదం వల్ల. ఇది సైడ్ అంతా ఉంది ఆముదం, సైడ్ అంతా ఆనపకాయ, గుమ్మడికాయ అన్నీ పెట్టాము, కానీ మొక్కలు రాలేదు. మరి వీళ్ళు లోపల ఎండిపోయినాయో చూడాలి ఒకసారి. నెక్స్ట్ ఇయర్ సీడు మనకు బాగానే దొరుకుతుంది. ఈ సంవత్సరం కొంచెం సీడే దొరికింది నాకు. ఒక్క కాకు చూడండి అసలు. అక్కడ ఆకు చూద్దాం చూడండి ఎంత బాగుందంటే. లంచ్ అంటే అన్నం కూడా తినేయచ్చు అన్నమాట దాంట్లో. ఆకు చూడండి. ఇది బాగా ఇంతకంటే కావాల్సింది డబ్బులు అయితే రావట్లేదు. చూడండి ఆకు చూడండి కరెక్ట్గా. ఆ మొబైల్ ఉండట్లేదు. ఆగవే ఆగు, కరెక్ట్గా అన్నం తినేయచ్చు అనమాట. ఇదంతా కూడా ఈ బలం, ఈ ఆకు, ఈ వెడల్పు, ఈ కొమ్మ, ఈ బెండకాయ బలం మొత్తం ఆవిరిపోయినండి. ఇంకేమీ లేదు. నేను ఒక 6 months బాగా మాగిన మన ఎద్దులు, ఆవులు, బుల్స్ ఎరువు మాత్రమే వేసాము. టిప్పర్ ఎరువు కొంచెం ఎక్కువ వేసామన్నమాట, అంతే. అసలు ఇంత బాగుంది. చేయగలిగితే చాలా బాగుంది.